everyone, welcome to T1 Academy. Myself Sudhir Kumar. Friends, ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం మత్తు పానీయాల వినియోగంపై నిషేధం విధించవచ్చు అని చెప్పేసి సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 41వ అధికరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 45వ అధికరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 46వ అధికరణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 47వ అధికరణ. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో భాగంగా ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలి అని ఒక డైరెక్టివ్స్ ఇస్తాయి అన్నమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీస్, దాంట్లో భాగంగా మత్తు పానీయాలను పైన నిషేధం విధించాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 47లో పేర్కొనడం జరిగింది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీస్ పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయని ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని, లిబరల్ మరియు ఇంటెలెక్చువల్గా ఉంటాయని చెప్పేసి వాటి ఇంటెన్షన్ పెట్టి సపరేట్ చేసామని డిస్కస్ చేసుకున్నాము. సో చూడండి, ఆర్టికల్ 47లో ఏం చెప్తుంది, ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ కానీ డ్రగ్స్ కానీ వాటిని అన్నింటిని కూడా స్టేట్ ప్రొహిబిట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, అలాగే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళని ఎకనామిక్గా ఎంపవర్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 46 చూపిస్తుంది, డైరెక్ట్ చేస్తుంది అన్నమాట స్టేట్కి. అలాగే 48 వచ్చేసి కౌస్లాటర్స్ ఏదైతే ఉందో జంతువాద అనేది తగ్గించాలి అని చెప్పేసి సూచిస్తుంది. అలాగే 48A 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్టికల్ని పొందుపరిచారు. ఏంటి, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ని కూడా క్లైమాటిక్ చేంజ్కి సంబంధించి పరిరక్షించాలి అని చెప్పేసి సూచిస్తుంది అన్నమాట. ఓకే, అలాగే 49 వచ్చేసి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిరక్షించాలి అని చెప్పేసి గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇస్తుంది. ఓకే, ఆర్టికల్ 49 ప్రకారం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ 8లో చేర్చిన అధికార భాషలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, సో అధికార భాషలు మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 8th షెడ్యూల్లో ఉంటాయి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 18, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 20, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 22, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 25. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ మొత్తంగా మనకి ఒరిజినల్గా 14 ఉండేవి. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటికి 14 మాత్రమే అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయండి, 22 ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ప్రస్తుతానికి 8th షెడ్యూల్లో మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్కి గాను ఎలాంటి స్పెషల్గా ఎలాంటి స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేయలేదు అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రమోట్ అయ్యేందుకు. ఓకే, వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చూసుకునే ముందు మెయిన్గా మనకి ఎప్పుడు షెడ్యూల్ 8లో పార్ట్ 17లో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆర్టికల్స్ 343 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 351 వరకు. సో మనకి మెయిన్గా ఆర్టికల్ 344 ఏది, ఆర్టికల్ 344 కానీ 351 కానీ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, నో ఫిక్స్డ్ క్రైటీరియా ఫర్ ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్, అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయడానికి ఎలాంటి ఫిక్స్డ్ క్రైటీరియా లేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇవి 22 లాంగ్వేజెస్ అండి. ఈ 22 లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్తో లింక్ చేసుకోవాలన్నమాట. అస్సాం చూస్తే అస్సామీస్, అలాగే బెంగాల్ చూస్తే బెంగాలీ, గుజరాత్ చూస్తే గుజరాతీ. సో ఈ విధంగా మొత్తంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, స్టేట్స్తో లింక్ చేసుకోవాలి. కాకపోతే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఉర్దూ కానీ అలాగే కొంకణి కానీ, ఇవి స్టేట్స్తో కొంచెం లింక్ అవ్వవు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అఫీషియల్గా వచ్చేసి అంటే రాజ్యాంగం అమలుకు వచ్చే టైం కల్లా, అంటే January 26, 1950 రోజుకి మనకు 14 మాత్రమే గుర్తించడం జరిగింది. కానీ తర్వాత కొన్ని లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది ఈ 8th షెడ్యూల్లో. అవి ఏంటి అంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేశారు. అలాగే 71వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాని ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 లాంగ్వేజెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. చూడండి, నేపాలి అనేది స్పెషల్గా. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నేపాలి అనేది మన భాష మన దేశ భాష కాదు, కాకపోతే అయినా కూడా మన 8th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 92వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు,
బోడో, డోగ్రీ, మైథిలి అలాగే సంతాలి 4 లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. సో మొత్తంగా 22 లాంగ్వేజెస్ ఇప్పుడు ప్రస్తుతం అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 8th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత అధికారం దేనికి ఇవ్వబడింది అని అడుగుతున్నాడు. సో హైయెస్ట్ పవర్ దేనికి ఇచ్చారని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత పార్లమెంటు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రజలకు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ సభ. సో రాజ్యాంగ సభ అంటే ఏం లేదండి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇక్కడ చాలా టెక్నికల్గా అడిగాడు క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ పరంగా అత్యున్నత న్యాయస్థానం అన్నమాట. ఓకే, కానీ దానికి హైయెస్ట్ పవర్ ఇవ్వలేదు. ఓకే, కానీ దీనిలో అంటే జ్యుడిషియల్ రివ్యూ చేసినప్పటికి కూడా పార్లమెంట్ అనేది అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయొచ్చు. కానీ పార్లమెంట్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఆటోమేటిక్గా ఇవి రెండు కూడా కాదు. అలాగే రాజ్యాంగ సభ ఇప్పుడు లేదు, అది ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయింది. సో భారత ప్రజలు, థర్డ్ ఆప్షన్, భారత ప్రజలకే అత్యున్నతగా అధికారం ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నుకోవడం కానీ యాక్చువల్గా ప్రొటెస్ట్ చేసి కూడా అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా అటు ఇటు చేసే ఛాన్సెస్ ఉంటాయి భారత ప్రజలు తలుచుకుంటే. అంటే అంత అత్యున్నత స్థాయి మెయిన్గా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మన ప్రియాంబులే స్టార్ట్ అయింది. సో అంటే భారత ప్రజలు అని అర్థం అక్కడ. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హిజ్రాలు నపుంసకులకు వారి ప్రాథమిక హక్కుల రక్షణలో భాగంగా వారిని థర్డ్ జెండర్లో భాగంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ క్రింది ఏ కేసుకు సంబంధించినది అంటున్నాడు. అంటే ఈ కింద ఇచ్చినటువంటి కేసులలో మెయిన్గా ఏదైతే హిజ్రాలు కానీ నపుంసకులు కానీ వాళ్ళకి థర్డ్ జెండర్ అనే కేటగిరీ ఇవ్వడం జరిగింది, థర్డ్ జెండర్గా గుర్తించడం జరిగింది. అంటే మనకి మేల్ ఫీమేల్ ఎలానో మేల్ ఫీమేల్ అనేది మెయిన్గా కేటగిరీస్ కదా, దాంట్లో థర్డ్ జెండర్ కూడా ఉండాలి అని చెప్పేసి థర్డ్ జెండర్ వాళ్ళని సపరేట్ కేటగిరీ కింద థర్డ్ జెండర్ కింద పేర్కొనడం జరిగింది. అదే కేసు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జువేద్ అఖ్తర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా. సో మెయిన్గా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే హిజ్రాలను మరియు నపుంసకులను ఎల్జిబిటిక్యూలను మనకి థర్డ్ జెండర్గా పరిగణించడం జరిగింది. ఏ కేసు ఆధారంగా? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గవర్నర్ ఎప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించుమని సిఫార్సులు చేస్తాడు రాష్ట్రపతికి. ఓకే, సిఫార్సులను పంపుతాడు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు సంభవించినప్పుడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అధికార పార్టీ ఆధిపత్యం కోల్పోయినప్పుడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అధికార పార్టీ చట్టసభలో కీలకమైన నిర్ణయానికి సంబంధించిన బిల్లును పాస్ చేయడంలో ఆధిక్యతను కోల్పోవడం వలన, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక అస్థిర ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించి. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. పార్టీ ఫిరాయింపులు సంభవించినప్పుడు రిఫర్ చేస్తాడని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో కానీ యాక్చువల్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో పార్టీ ఫిరాయింపులు జరిగినా కానీ ప్రెసిడెంట్కి ఎలాంటి నోటీస్ అంటే మేము మామూలుగా అయితే ఎలాంటి రిఫరెన్స్ అయితే ఇవ్వడు గవర్నర్. సో అధికార పార్టీ ఆధిపత్యం కోల్పోయినప్పుడు ఇక్కడ ఏం చేస్తాడండి, ఒకవేళ అధికార పార్టీ ఆధిపత్యం కోల్పోయినట్లయితే మెయిన్గా ఏం జరుగుతాయి అయితే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. కాకపోతే ఏంది మెయిన్గా అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తారు. ఏమని, ఒకవేళ ఇంకేదైనా పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగితే ఫస్ట్ ఆ పార్టీకి ఛాన్స్ ఇచ్చి చూస్తారు. ఒకవేళ మీరు మెజారిటీ కనుక ప్రూవ్ చేసుకోండి మీకు కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ డైరెక్ట్గా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం అనమాట. కానీ అధికార పార్టీ చట్టసభలో కీలకమైన నిర్ణయానికి సంబంధించిన బిల్లును పాస్ చేయడంలో ఆధిక్యతను కోల్పోవడం అంటున్నాడు. సో మెయిన్గా ఏంటి ఇక్కడ మెజారిటీ అనేది కోల్పోతుంది మెయిన్గా ఏది రూలింగ్ పార్టీ. ఇంకో ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఒక అస్థిర ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించింది. అస్థిర ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించినప్పుడు అంటే మెయిన్గా ఇక్కడ ఏమవుతుంది, అన్కాన్స్టిట్యూషనల్గా సంభవించినప్పుడు కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా కాన్స్టిట్యూషనల్కి సంబంధించి జరిగే సందర్భాలలో ఏదైనా సిఫార్సు చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెయిన్గా ఏంటి అంటే
అస్థిర ప్రభుత్వం వ్యవహారానికి సంబంధించింది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అస్థిర ప్రభుత్వం అంటే అన్కాన్స్టిట్యూషనల్గా ఏదైనా జరిగినప్పుడు, అన్కాన్స్టిట్యూషనల్గా అక్కడ ఆ రాష్ట్రంలో ఏదైనా సంభవిస్తున్నప్పుడు కనుక ఉన్నట్లయితే, అంటే కాన్స్టిట్యూషనల్లో పేర్కొన్న విధంగా పాలన అనేది జరగట్లేదు అని తెలిసినట్లయితే అప్పుడు గవర్నర్ రిపోర్ట్ బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 356లో క్లియర్గా మెన్షన్ చేయడానికి 2 సందర్భాల్లో మాత్రమే ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఏంటి ప్రెసిడెంట్ అనే ప్రెసిడెంట్ మెయిన్గా గవర్నర్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం వల్ల, లేకపోతే మనం మెయిన్గా ప్రెసిడెంటే కూడా ఒకవేళ ఒపీనియన్కి వస్తే, అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా అక్కడ ఆ రాష్ట్రంలో పాలన అనేది జరగట్లేదు అనే ఒక కంక్లూజన్ కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా మెయిన్గా ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆర్టికల్ 365 ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే పార్లమెంట్ అంటే సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ కనుక పనిచేయట్లేదు అని తెలిస్తే అప్పుడు కూడా ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంటరానితనం నిర్మూలించబడింది అని తెలిపే అధికరణం ఏది? అన్టచబిలిటీ, రైట్ అగైనెస్ట్ అన్టచబిలిటీ ఉంది కదా, సో దాన్ని తెలిపే ఆర్టికల్ ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 16, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 17, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 18. ఇవన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18 మధ్యలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రైట్ టు సమానత్వపు హక్కుకు సంబంధించినవి. సో దీంట్లో అంటరానితనం, రైట్ అగైనెస్ట్ అన్టచబిలిటీ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 17లో ఉంది. ఓకే, ఆర్టికల్ 16 వచ్చేసి ఎంప్లాయ్మెంట్ దగ్గర డిస్క్రిమినేషన్ చేయొద్దు, స్టేట్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్లో డిస్క్రిమినేషన్ చేయొద్దని ఆర్టికల్ 16 చెప్తుంది. అలాగే ఎలాంటి డిస్క్రిమినేషన్ చేయొద్దు, ఎలాంటి ప్లేసెస్లో కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మెయిన్గా ఎంప్లాయ్మెంట్లో, ప్లస్ ఇది వచ్చేసి రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనే కండిషన్స్ పైన ఏ వ్యక్తిని కూడా అవాయిడ్ చేయొద్దు అని చెప్పేసి డిస్క్రిమినేషన్ గురి చేయొద్దు అని ఆర్టికల్ 15 చూపిస్తుంది. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇవి రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి మెయిన్ ఆర్టికల్స్. ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్పేసి చూపిస్తుంది. ఆర్టికల్ 15 వచ్చేసి స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగైనెస్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ సెక్స్ ఆఫ్ బర్త్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. చాలా జాగ్రత్త, ఈ సందర్భాలలో మాత్రమే స్టేట్ అనేది డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఏ సందర్భాలలో? రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ సందర్భాలలో మాత్రమే స్టేట్ అనేది డిస్క్రిమినేషన్ చేయరాదు. మిగతా ఏ సందర్భాలలో అంటే మిగతా ఏ విషయంలోనైనా స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే ఆర్టికల్ 16 వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వచ్చిందనమాట. అలాగే అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అలాగే ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇవన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీలో భాగం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫెడరల్ కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ అను ఉగ్రవాద నిర్మూలన సంస్థ ఈ మధ్యకాలంలో ఈ క్రింద ఏ దేశం ప్రారంభించింది అని అంటున్నాడు. ఓకే, ఏది ఫెడరల్ కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ను ఏ కంట్రీ లాంచ్ చేసింది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాకిస్తాన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శ్రీలంక. ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది అప్పుడు కరెంట్ అఫైర్, సో కాకపోతే ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకోవాలని పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక మహిళ మరణం వరకట్న మరణంగా, చాలా జాగ్రత్తగా చదవండి, ఒక మహిళ మరణం వరకట్న మరణంగా పరిగణించబడుటకు ఎన్ని సంవత్సరాల లోపు ఆమె అసాధారణ పరిస్థితులలో మరణించి ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ అసాధారణ పరిస్థితులలో అంటున్నాడు. సో చాలా జాగ్రత్త, నీట్గా చదవండి క్వశ్చన్, ఎందుకంటే కన్ఫ్యూజన్గా ఉంది. సో ఒక మహిళ వరకట్న బాధితురాలుగా మరణించడానికి పరిగణించాలి అంటే ఆ మహిళ అసాధారణ పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు లోపు మరణించాలి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5 సంవత్సరాల వివాహ జీవితమా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 6 సంవత్సరాల వివాహ జీవితమా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 7 సంవత్సరాల వివాహ జీవితమా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 8 సంవత్సరాల వివాహ జీవితమా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 7 సంవత్సరాల వివాహ జీవితం లోపు గనక ఆ మహిళ అసాధారణ పరిస్థితిలో గనక మరణించినట్లయితే ఆ మహిళను ఇన్ కేస్ ఎలా వరకట్న మరణంగా కూడా పరిగణించడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది చట్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ
ప్రారంభోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సచ్చిదానంద సిన్హా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పట్టాభిరామయ్య, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కరెక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే December 9th, 1946 ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మొట్టమొదటిసారిగా సమావేశం అవుతుందో అప్పుడు సచ్చిదానంద సిన్హా గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, అంటే ఏదైతే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని సభలో ఎవరైతే సీనియర్ ఉంటారో మోస్ట్ సీనియర్ మెంబర్ని దాన్ని బేస్ చేసుకొని అప్పుడు సచ్చిదానంద సిన్హా గారు మోస్ట్ సీనియర్ మెంబర్ అన్నమాట వయసు రీత్యా. సో అందుకని చెప్పేసి వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. తర్వాత ఏంటి అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏ రాజ్యాంగ సవరణ అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాల్సిందిగా కోరుతూ ఒక శాసనం లేదా పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రాలను నిర్దేశిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 39వ రాజ్యాంగ సవరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ, ఫోర్త్ వచ్చేసి 52వ రాజ్యాంగ సవరణ. ఫ్రెండ్స్, ఇది ఇటీవల కాలంలో ఎస్ఐ ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. కాకపోతే అక్కడ డిఫరెంట్గా అడిగాడు ఫ్రీ లీగల్ ఎయిడ్ క్వశ్చన్ గురించి. కాకపోతే ఏంటి అంటే అక్కడ చాలామంది ప్రాథమిక విధిగానో ఆదేశిక సూత్రాలుగానో చెప్పారు. కానీ ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ రెండు కంబైన్డ్గా కావాలి అంటే అది ప్రాథమిక హక్కు అవుతుంది. ఓకే, ఎందుకు సుప్రీంకోర్టు ఒకానొక దశలో ఆర్టికల్ 21 కింద, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది మిస్టేక్ చేశారు అక్కడ. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఆర్టికల్ 21 కింద ఈ ఆర్టికల్ 21 కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఫండమెంటల్ రైట్గా గుర్తించింది సుప్రీంకోర్టు. ఎందుకు? ఆర్టికల్ 14 కింద ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఈక్వల్ ప్రొటెక్షన్ లా అనేది ఉంది కదా. ఈ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరికీ సమానమైన న్యాయం కల్పించాలి అని చెప్తుంది. సో అందరికీ సమానమైన న్యాయం కల్పించాలి అన్నప్పుడు మెయిన్గా ఏమవుతుంది, బీదవారు ఉంటారు కొంతమంది, ఆ బీదవారికి సుప్రీంకోర్టుని కానీ ఇతర హైయెస్ట్ హైకోర్టులను కానీ ఆశ్రయించే అవకాశం ఉండదు. ఫైనాన్షియల్గా వాళ్ళు అంతగా ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకు ఈక్వల్ జస్టిస్ అనేది రావాలి అంటే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కంపల్సరీగా వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. సో ఆ సందర్భంలో తీర్పుని చెప్తూ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ఫ్రీ లీగల్ ఎయిడ్. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నాడు. క్వశ్చన్లో ప్రాపర్గా చూడండి. అందుకే ఇలా క్వశ్చన్స్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఇక్కడ ఏంటి, ఉచిత న్యాయ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఒక శాసనం లేదా పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రాలను నిర్దేశిస్తుంది. అంటే ఆదేశిక సూత్రాలలోనే ఉంది. సో అదే రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణలో పొందుపరచడం జరిగింది. ఓకే, సో చాలా మటుకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో వివిధ సందర్భాల్లో వివిధ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ని పొందుపరచడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. మెయిన్గా ఆర్టికల్ 339A, ఆర్టికల్ 43A, ఆర్టికల్ 48A ఇవి ఏవైతే ఉన్నాయో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పొందుపరచడం జరిగింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు, సెక్షన్ 2 ఆఫ్ ది ఆర్టికల్ 38లో ఉన్నటువంటి ద స్టేట్ ఇన్ పర్టికులర్ షెల్ స్ట్రైవ్ ది మినిమైజ్ ది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎలిమినేట్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్ అనే ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది. ఎక్కడ? డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఇప్పటివరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో జరిగిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు ప్లస్ ఆ ఆర్టికల్స్ను ఇక్కడ స్లైడ్లో పొందుపరచడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 45 చేంజ్కి సంబంధించింది. అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21A అనే ఆర్టికల్ని ప్రాథమిక హక్కుల్లో పొందుపరచడం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నాము, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 45లో దానికి సంబంధించిన మ్యాటర్ని చేంజ్ చేశారు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన బాలిక గీతకు పాకిస్తాన్లో 15 సంవత్సరాల పాటు ఆశ్రయం కల్పించిన ఇది ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎవరు అంటున్నారు. అంటే గీత అనే అమ్మాయిని యాక్చువల్గా అయితే తను పాకిస్తాన్కి వెళ్తుంది. సో ఆ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, 15 సంవత్సరాల పాటు ఆశ్రయం కలిగిస్తారు. ఏ ఫౌండేషన్? ఇది ఫౌండేషన్. ఆ ఇది ఫౌండేషన్కి సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి పెహ్మిదా మిర్జా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫాతిమా అలీ ఇది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అబ్దుల్ సత్తార్ ఇది,
ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నుస్రత్ బానో ఇది. సో మెయిన్గా ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి వచ్చింది. అబ్దుల్ సత్తార్ ఇది అనే ఆమె ఇది ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2015 డిసెంబర్లో నియామకం కానున్నవారు ఎవరు అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇప్పుడు మెయిన్గా ఎన్వి రమణ గారు ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా ప్రకటించడం జరిగింది. CJIగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం జరిగింది. ఆయన ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పెట్టాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది. సో కాబోయే ఎవరైతే CJI ఉంటారో అతను పాసింగ్ CJI, ప్రస్తుత CJI ప్రమోట్ చేస్తారన్నమాట, అంటే రికమెండ్ చేస్తారు ఆ పేరుని. ఓకే, సో ఆయన ఎవరు అనేది కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పెట్టండి. ఓకే, ప్రస్తుతం వచ్చేసి జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నారు. సో పాసింగ్ ఆయన వెళ్ళిపోతారు, ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరైతే సక్సెసర్ ఉంటారో ఆయనను ఖచ్చితంగా రిఫర్ చేసి వెళ్ళాలి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఒకరి పేరు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జడ్జి ఎవరు అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినియోగదారుల సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. సో రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఇది ఎక్స్పెషల్లీ మెయిన్గా ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు ఎస్ఐ ప్రిలిమ్స్లో చూడండి దాదాపుగా రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి. కంటెంట్ అంటే క్వశ్చన్ కొంచెం తేడాగా అడిగినప్పటికి కూడా ఇండియన్ జాగ్రఫీ సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి చూడండి. అదేవిధంగా ఇలానే కూడా ప్రతి సబ్జెక్ట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ 1కి 3 అయినా 1కి 2 అయినా ఖచ్చితంగా వస్తాయి. సో అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు వినియోగదారుల సంరక్షణ చట్టం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1985, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1986, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1990, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1992. వినియోగదారుల సంరక్షణ చట్టం అనేది మనం 1986 నుంచి అప్లికేబుల్ అవుతుంది. రీసెంట్గా 2019లో దీన్ని అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. దేనికోసము కామర్స్ రిటైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వినియోగదారుల సంరక్షణ జరగాలి, వినియోగదారుల హక్కులు హరించకూడదు అని చెప్పేసి వాటిని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చారు. సో 2019లో అమెండ్మెంట్ కూడా జరిగింది చూడండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో కూడా అమెండ్మెంట్ జరిగింది. సో ఇది దానికి సంబంధించిన డీటెయిల్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాం కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సమాజంలో వివక్షత లేదు, అందరూ సమానమే అని దేనిని సూచిస్తుంది? చాలా జాగ్రత్త చదవండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పురుషాధిపత్య సమాజం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహిళాధిపత్య సమాజం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సామ్యవాద సమాజం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సమాజంలో లింగభేదం లేదు. సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. సమాజంలో వివక్షత లేదు, అందరూ సమానమే అని దేనిని సూచిస్తుంది అని అంటున్నాడు. ఓకే, వివక్షత లేదు. ఇక్కడ పురుషాధిపత్య సమాజం ఉంటే మెయిన్గా వివక్ష ఉందనే కదా మహిళల పైన. అలాగే మహిళాధిపత్య సమాజం ఉంది అంటే పురుషులపైన వివక్ష ఉన్నట్టు. అలాగే సామ్యవాద సమాజం ఏంటి, ఇది యాక్చువల్గా పూర్ అండ్ దానికి సంబంధించింది. సో దానికి సంబంధమే లేదు. మెయిన్గా ఏంటి, సమాజంలో లింగభేదం లేదు అని సూచించేదే ఈ సమాజం అన్నమాట. వివక్షత లేనిది చూపించేదే సమాజంలో లింగభేదం లేదు అని చూపించేది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ తెగలు విస్తరణ చట్టం, పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1995, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1996, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1997, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1998. ఈ పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఏదైతే ఉందో యాక్చువల్గా మనకు 73వ రాజ్యాంగ సవరణ ఉంది కదండి. ఆ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజులను తీసుకురావడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో. సో ఈ పంచాయతీ రాజులు అనేది షెడ్యూల్డ్ ఏరియాస్లో కొంతవరకు అప్లికేబుల్ అవ్వలేదు. సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దానికంటూ స్పెషల్గా ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏది పంచాయతీరాజ్ చట్టం విస్తరణ, ఏది షెడ్యూల్ తెగల విస్తరణ చట్టం కింద 1996లో ఈ చట్టం తీసుకొచ్చారు. దీని ద్వారా గ్రామసభ ఏదైతే పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ యాక్ట్ ఏదైతే ఉందో గ్రామసభకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగిందన్నమాట. దాంట్లో ఒకసారి కనుక గమనించినట్లయితే మెయిన్గా ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో 243M ఆర్టికల్ 243M అనేది అప్లికేబుల్ అవ్వాలని చెప్పింది. అయితే దీనికి గాను
బురియా కమిటీ ఏదైతే ఉందో ఈ బురియా కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకొని ఏం చేశారు, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ అనే యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 1996లో. దీని ప్రకారంగా మనం ఏం చేశారు, అబ్జల్యూట్ పవర్స్, గ్రామ సభకి అబ్జల్యూట్ పవర్స్ అనేటివి ఇచ్చారన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, పైన ఉన్నటువంటి మెయిన్గా పై అధికారులు కానీ ఎవరైనా పైన ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ ఈ గ్రామ సభకు ఎలాంటి డైరెక్షన్స్ చేరాదు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే వీరి యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ట్రైబల్ ఏరియాస్ ఏదైతే ఉన్నారో వీళ్ళకు మెయిన్గా కొన్ని హక్కులు అనేవి కల్పించడం జరిగింది. ఆ హక్కులకు సంబంధించి వీళ్ళకే అబ్జల్యూట్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది గ్రామ సభకి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింద పేర్కొన్న వాటిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో పరిధిలోకి రానిది ఏది అని అంటున్నాడు. సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరిధిలోకి రానిది ఏది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యాపార సంస్థలకు సమాజ సేవ చేసే బాధ్యత కలిగి ఉండటము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సమాజం పర్యావరణం పట్ల కంపెనీలకు బాధ్యత కలిగి ఉండడం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కంపెనీలు సమాజానికి తిరిగి చెల్లించే బాధ్యత కలిగి ఉండడము. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సామాజిక వనరులను కంపెనీలు తమ ప్రయోజనాలకు వాడుకోవడం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే కానిది ఏది, పరిధిలోకి రానిది ఏది అంటున్నాడు. మెయిన్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పేదలకు కానీ మెయిన్గా ఈ కంపెనీలు లాభాపేక్షకు కాకుండా కొన్ని అప్పుడప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో దాంట్లో భాగంగా వ్యాపార సంస్థలకు సమాజ సేవ చేసే బాధ్యత కలిగి ఉండడం అనేది కరెక్టే. ప్లస్ అలాగే సమాజం పర్యావరణం పట్ల కంపెనీలకు బాధ్యత కలిగి ఉండడం కూడా దీంట్లో పాయింటే. అలాగే కంపెనీలు సమాజానికి తిరిగి చెల్లించే బాధ్యత కలిగి ఉండడం కూడా కరెక్టే అనమాట. అంటే ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందికి వస్తాయి. కానీ సామాజిక వనరులు కంపెనీలు తమ ప్రయోజనాలకు అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వీలు లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందికి రాదు. ఓకే, స్వప్రయోజనాలకు అంటే సామాజిక వనరులు ఏవైతే ఉంటాయో అవి కంపెనీల యొక్క సొంత ప్రయోజనాలకు వాడుకోవడానికి వీలు లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర నిఘా సంఘం అనేది అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది కదా అండి, దాని గురించి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏకసభ్య సంఘం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద్విసభ్య సంఘం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రిసభ్య సంఘం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి త్రిసభ్య సంఘం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పంచసభ్య సంఘం. అంటే మెయిన్గా ఎంతమంది ఉంటారు ఆ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో, ఓకే, మెంబర్స్ అని. సో థర్డ్ ఆప్షన్ త్రిసభ్య సంఘం అండి, మెయిన్గా 3 మెంబర్ బాడీ, మల్టీ మెంబర్ బాడీ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చేసి మల్టీ మెంబర్ కమిషను. దీంట్లో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు అలాగే 2 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఓకే, ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు ప్లస్ 2 విజిలెన్స్ కమిషనరు. సో ఇది 3 మెంబర్ బాడీ. ఓకే, అందుకని ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని కానీ అలాగే విజిలెన్స్ కమిషనర్ని కానీ ఎవరు నియమిస్తారండి, ప్రెసిడెంట్ నియమిస్తాడు. కానీ ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్స్ని కానీ విజిలెన్స్ కమిషనర్స్ని కానీ నియమించాలి అంటే ఒక కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఆ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టరు, అలాగే వచ్చేసి అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు ఉన్నటువంటి కమిటీ రికమెండ్ చేసిన వ్యక్తినే ప్రెసిడెంట్ విజిలెన్స్ కమిషనర్గా అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లను ఎప్పుడు జారీ చేస్తాడు? ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ సందర్భంలో జారీ చేస్తాడు అని అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం జారీ చేయమని కోరినప్పుడా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి న్యాయ వ్యవస్థ జారీ చేయమని కోరినప్పుడా. ఎప్పుడండి, రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు. అంటే ఒక చట్టం చేయాలంటే రాష్ట్ర శాసనసభ అనేది సమావేశంలో ఉండాలి. అలాంటి లేని టైంలోనే ఎమర్జెన్సీ అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న అంశం పైన ఆర్డినెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్ కులాలు
మరియు తెగలకు రిజర్వేషన్ కల్పించు ప్రకరణ ఏది అంటున్నాడు. ఏ ఆర్టికల్లో మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసాం కదా, దాంట్లో భాగంగా కొన్ని ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి మనం రిజర్వేషన్ అనేది కల్పించాము. సో ఆ రిజర్వేషన్ ఏ ఆర్టికల్ను సూచిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఏ ఆర్టికల్లో ఈ రిజర్వేషన్ గురించి చెప్పారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 243B, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 243C, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 243D, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 243E. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 243Dలో మనకి ఈ రిజర్వేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఏది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఏ రిజర్వేషన్స్ అండి? షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్. అలాగే 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఓకే, మొత్తం సీట్లలో 100 సీట్లు ఉంటే దాంట్లో 1/3 అంటే 33, దాదాపుగా 33-34 సీట్లు కూడా ఉమెన్కే కేటాయించాలని చెప్పడం జరిగింది. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్స్ రిజర్వేషన్స్. అలాగే 1/3 ఆఫ్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్, ఇక్కడ చూడండి, చైర్పర్సన్స్ ఎట్ ఆల్ లెవెల్స్ రిజర్వ్డ్ ఉమెన్, ఆర్టికల్ 243D కిందనే ఉన్నది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2010, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2011, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2012, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2005. మెయిన్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు అండి? 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది 2010లో తీసుకురావడం జరిగింది. ఒకసారి దీని గురించి క్లియర్గా చూద్దాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని వచ్చేసి మెయిన్గా ఇది ఎలాంటి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తాయంటే ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకుంటుంది అన్నమాట. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అన్ని కేసెస్ కూడా ఇక్కడ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట మెయిన్గా వచ్చేసి మన కంట్రీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ప్రొవైడ్ చేసిన కంట్రీస్లలో ఇలాంటి దాంట్లో థర్డ్ కంట్రీ అన్నమాట. అంతకుముందు న్యూజిలాండ్ ప్లస్ అలాగే వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్లస్ న్యూజిలాండ్ ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్నాయి. దాని తర్వాత మన ఇండియానే ఏర్పాటు చేసుకుందన్నమాట థర్డ్ కంట్రీ. ఓకే, ప్లస్ అలాగే 5 ప్లేసెస్ సిట్టింగ్స్, మెయిన్గా రీజనల్ సిట్టింగ్స్ ఉంటాయి కదండి, అవి మెయిన్గా 5 ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే భూపాల్లో, నెక్స్ట్ పూణే, న్యూఢిల్లీ, కోల్కతా, అలాగే చెన్నైలో ఉందన్నమాట. ఓకే, ఇవి మెయిన్ రీజనల్ సెంటర్స్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి. ఓకే అండి, ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మరికొన్ని MCQs అన్నమాట. సో ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో టైం బీయింగ్లో కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పకపోవచ్చు, కానీ ఇవి ఖచ్చితంగా తెలియాలి అన్న పాయింట్స్ మాత్రం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.